వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. రాము మరియు సోము. ఒక పెద్ద అడవిలో రాము, సోము అనే ఇద్దరు చిన్న పిల్లలు జీవిస్తూ మంచి స్నేహితులుగా ఉన్నారు. వారు ప్రతిరోజు కలసి ఆడుతూ, ఒకరికి ఒకరు సహాయం చేస్తూ సరదాగా గడిపేవారు. ఒకరోజు వాళ్లు అడవిలో విహారయాత్రకు వెళ్లారు. అంతలో పెద్ద ఎలుగుబంటి ఒక చెట్టుకింద కనపడి, వారికి ఎదురుగా వచ్చేసింది. భయంతో రాము వెంటనే ఓ ఎత్తైన చెట్టెక్కి పైకెళ్లిపోయాడు. కానీ సోము చెట్టెక్కడం రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దిగ్భ్రాంతిగా నిలిచిపోయాడు. రాము నుండి సహాయం ఆశిస్తూ చూస్తే, అతను ఏమీ చేయకపోవడం చూసి సోము తన తెలివి ఉపయోగించాడు. అతను నేలపై పడుకొని ఊపిరి ఆడకుండా చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చి ముక్కుతో గట్టిగా వాసన చూసి, అతను చనిపోయాడని అనుకుని వెనుదిరిగింది. ఎలుగుబంటిని వెళ్లిపోయిన తరువాత, రాము చెట్టుపై నుంచి కిందకు దిగి సోముని అడిగాడు. ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది? దానికి సోము నవ్వుతూ చెప్పాడు. కష్ట సమయంలో సహాయం చేయని స్నేహితుడి మీద నమ్మకం పెట్టుకోవద్దని చెప్పింది. ఈ కథ మనకు స్నేహితుల నిజమైన విలువను సున్నితంగా తెలియజేస్తుంది. స్నేహితుడు అనేది అవసరానికి వచ్చినప్పుడు తోడుగా నిలవాలి, ప్రాణభయంతో ఒంటరిగా వదిలేయకూడదు. రాము తన ప్రవర్తనతో నిజమైన స్నేహితుని లక్షణాలకు విరుద్ధంగా వ్యవహరించాడు. కానీ సోము తన తెలివితో పరిస్థితిని ఎదుర్కొని జీవితం రక్షించుకోగలిగాడు. ఈ కథ ద్వారా బోధ ఏమిటంటే, అసలైన స్నేహితులు, అవసరంలో సహాయం చేసే వారు మాత్రమే నిజమైన స్నేహితులు. ఆత్మస్థైర్యం, తమకు ఏ సాయమూ అందకపోయినప్పటికీ, మనసోపానంతో పరిస్థితులను అధిగమించగలగాలి. స్నేహితుల ఎంపికలో జాగ్రత్త, స్నేహితుల ఎంపికలో నిజాయితీ, నమ్మకాలు ముఖ్యమైనవి. స్నేహితులను మన జీవితంలో మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే నిజమైన స్నేహితులు మన జీవితంలో వెలకట్టలేని విలువ కలిగినవారు. Thank you so much for watching. Please like, share and subscribe.